2026వ సంవత్సరం మార్చి నెల 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి 2 ఆదాయం 8 ఖర్చు, 2 రాజపూజ్యం, 2 రాజావమానం. మార్చి 19 నుంచి 2026 మార్చి 19 నుంచి 2027 మార్చి వరకు కూడా ఈ కుంభరాశి పరిస్థితి ఏమిటంటే ద్వితీయంలో శని ఉన్నాడు. ఇంకా సంవత్సరం 6 మాసాలు మాత్రం బాగా కష్టమైన టైము. మీరు సంపాదించినట్లు మరి బాకీలు కట్టాల్సిన పరిస్థితి బాగా ఎక్కువగా కనబడుతున్నది. మరి ఈ మీనంలో ఉన్నటువంటి శని అతిచార ముందుకి మేషానికి వెళ్ళినా కూడా ఈ కుంభరాశి వాళ్ళకి బాగా కష్ట నష్టాలు ఎక్కువగా ఉంటాయి. కుజుడు బాగాలేరు, శని బాగాలేరు. ఈ కుళ్ళు వల్ల శని వల్ల అనవసరమైన దండగ ఖర్చులు. ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం అన్నారు. మరి ఉన్న చోటు నుంచి ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, చేసే ఉద్యోగం నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి. బతకడం చాలా కష్టంగా ఉంటుంది. బతకటమా చావటమా అన్నంత బాధలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ప్రతి సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026వ సంవత్సరం 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశి చివరి రాశి. మార్చి 19 నుంచి 2026 మార్చి 19 నుంచి పరాభవనామ సంవత్సరం ప్రారంభమైంది. ఈ సంవత్సరం 2027 మార్చి వరకు కూడా ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం. మరి ఈ మీనరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయంటే మీనరాశికి 14 ఆదాయం 11 ఖర్చు. అయితే ఈ రాశి వాళ్ళకు కూడా చెప్పాలంటే మరి ఈ మీనరాశికి జన్మంలో శని ఉన్నాడు. ఇప్పటికీ మరి 3 సంవత్సరాలన్నర ఏలినాటి శని జరిగిపోయింది. ఇంకా 4 సంవత్సరాలు శని పూర్తిగా బాగా ఉన్నాడు, ఎక్కువగా చెడుగా ఉన్నాడు. మరి ఇంకా సంవత్సరం 6 మాసాలు విపరీతమైన దండగమాన ఖర్చులు. ఎక్కడ చేయబెట్టినా నీళ్లు ఉన్న చోట నిప్పు తయారవుతుంది. నీళ్లున్నాయి కదా అని వేలు పెడితే నిప్పై కాలుతుంది. ఇట్లా సమస్యలు బాగా విపరీతంగా, ఇబ్బందులు కష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత అయినా జాగ్రత్త పడాలి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. ప్రతిరోజు కూడా బియ్యపు రవ్వ పంచదార తీసుకుని వెళ్ళి పుట్టల దగ్గర వేయాలి. ఇది కాకుండా మారేడు దళాలతో ఈశ్వరుని పూజించండి. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయండి. ప్రతిరోజు శనికి ప్రదక్షిణ చేయండి. సోమవారం రోజు ఈశ్వరుడికి అభిషేకం మారేడు దళాలతో పూజ చేయండి. శనివారం నువ్వుల నూనెతో అభిషేకం, నల్ల నువ్వులతో పూజ, ఇవన్నీ కూడా చేసుకోండి. ప్రతిరోజు కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 వేళలా కూడా సూర్యుడికి నమస్కారం చేయండి. మీ ఇష్టదైవాన్ని పూజించండి. తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టబాకండి, భార్యని బాధ పెట్టబాకండి. ఎప్పుడు కూడా మంచి పనులు చేయాలి. ఈ కష్ట టైంలో మనం ఎంత మంచి పనులు చేస్తామో అంత మేలు జరుగుతుంది. మీరు బాగుండాలి, సుఖంగా ఉండాలి అనేట్లయితే నేను చెప్పినవి పూర్తిగా పాటించాలి. అట్లా పాటిస్తేనే మీరు అన్ని విధాలా బాగుంటారు. ఏ సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ మీన రాశి కూడా ఆదాయం 14, 11 ఖర్చు ఉంది. దీన్ని సక్రమంగా ఉండాలి అంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ప్రతి వాళ్ళు కూడా జాతకం చూపించుకోండి. ఎందుకంటే ఈ సంవత్సరం పాపగ్రహాల బలం ఎక్కువగా ఉంది. యుద్ధాలు రావడానికి ఎక్కువగా ఉంది. ఎక్కువ ఎండలు, ఎక్కువ వర్షాలు, ఇటువంటివి కూడా సమస్యలు ఎక్కువగా ఉంటాయి. గాలితో కూడిన వర్షాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల చాలా భీభత్సాలు జరగడానికి బాగా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని మీరు తగినటువంటి శాంతులు చేసుకుంటే మీరు అన్ని విధాలా బాగుంటారు. స్వస్తి.